వెల్కమ్ టు టీవీ11. నా పేరు కీర్తి రెడ్డి. తెలంగాణ మార్చ్ పై ఇవాటి స్పెషల్ స్టోరీ. సాగర తీరం జనసంద్రమైంది. కవాతు కథం తొక్కింది. ప్రత్యేక రాష్ట్రం కోసం యావత్ తెలంగాణ కెరటం ఎగిసింది. అధికార యంత్రాంగం అడుగడుగున అడ్డుకుంది. బారికేట్లు, ముళ్ల కంచెలు, బాష్పవాయువులు, రబ్బరు బుల్లెట్లు బలీయమైన తెలంగాణ ఆకాంక్షను ఆపలేకపోయాయి. నగరంలోని అన్ని ప్రధాన రహదారులు నెక్లెస్ రోడ్ వైపే సాగాయి. సంజీవయ్య పార్క్, పీవీ ఘాట్, నెక్లెస్ రోడ్, ఖైరతాబాద్, సెక్రటేరియట్, నాంపల్లి ఇలా అనేక ప్రాంతాల్లో జై తెలంగాణ నినాదాలు హోరెత్తాయి. తెలంగాణ రాజకీయ జేఏసీ, వివిధ ప్రజా వృత్తి సంఘ జేఏసీ, బీజేపీ, టీఆర్ఎస్, టీడీపీ, సిపిఐ నేతలు, కార్యకర్తలు జనంతో కథం తొక్కారు. జాతీయ జెండాతో పాటు వివిధ పార్టీ జెండాలు, తెలంగాణ జెండాలు రెపరెపలాడాయి. సీఎం క్యాంపు కార్యాలయం ముందు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు నిరసనకు దిగడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఖైరతాబాద్ నుంచి కవాతు వేదిక వద్దకు వస్తున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే పి విష్ణువర్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరోవైపు టీఆర్ఎస్ ఎంపీ విజయశాంతి సభా వేదిక వద్దకు వస్తుంటే పోలీసులు విజయశాంతిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు విజయశాంతికి మధ్య వాగ్వాదం ఉద్రిక్తత పరిస్థితికి దారితీసింది. ప్రత్యేక తెలంగాణకు మద్దతుగా పిసిసి మాజీ అధ్యక్షుడు కె కేశవరావు నడి రోడ్డుపై బైఠాయించారు. చెప్పిన తర్వాత వాళ్ళు చెప్తారు ఎస్పీ చేస్తున్నారంటే ఈయన అన్నట్టు వాళ్ళు హోమ్ మినిస్టర్ కేర్ చేస్తాం లేదా, లేదా హోమ్ మినిస్టర్ నెత్తి మీద ఓవర్ ది హెడ్ ఆఫ్ ద హోమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ గారు వర్క్ చేస్తున్నారా, లేదా ఓవర్ ది హెడ్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ అండ్ హోమ్ మినిస్టర్ డీజీపీ వర్క్ చేస్తున్నారా మాకు తెలియదు. ఐ షుడ్ ఫైండ్ అవుట్ ఫ్రమ్ ద చీఫ్ మినిస్టర్. సో మేము అనుకునేది ఏంటంటే కమాన్ లెట్ us go అండ్ మా ఫస్ట్ డిమాండ్ అందరినీ మొదలు రిలీజ్ చేయండి, ఫ్రీ యాక్సెస్ ఇవ్వండి. ఎట్లా నేను కూర్చొని నేనే కదా మీడియేట్ చేసింది. మేము మనం ఒప్పుకున్న తీరుగా వాళ్ళని రానివ్వండి. రాత్రి 1 గంటల వరకు నాకు ఎస్ అని చెప్పారు. అయితే డైస్ చేంజ్ చేస్తే కూడా మళ్ళీ ఎస్ అని చెప్పారు. వాళ్ళు అరెస్ట్ చేసుకుంటా ఉండి ఆపడం కాకుండా అరెస్ట్ చేస్తా ఉన్నారు. అది అడగడానికి వస్తే మనద పోలీస్ ఆఫీసర్ నారాయణ అనేటతను నాకేం చెప్పాడంటే, కాదు సార్ అక్కడ సిఎస్ఓ చెప్పాడు సీఎం గారు కలవదలుచుకోలేదు అంటే, ఇప్పుడు సీఎం గారు పండుకున్నాడు, నువ్వు తిరిగేటోడు రోడ్డు మీద తిరిగేటోడు నీకేముంది, ఆయనకి పెద్ద పోస్ట్ నుంచి నీకు కానీ నువ్వు తిరిగేటోడు అని చెప్తున్నట్టు. నేను ఐ వాంట్ టాక్ టు సిఎస్ మేడం who said why they said correct చెప్పారా ఎంపీస్ వాంట్ టు కమెంట్ సీఓ అని చెప్పారా లేదా తెలుసుకోవడానికి అడిగాము. నెక్లెస్ రోడ్ సమీపంలో ఆందోళనకారులు 2 మీడియా వాహనాలకు, పోలీస్ వాహనాలకు నిప్పంటించారు. మఫ్టీలో ఉన్న పోలీసులే నిప్పు పెట్టారని తెలంగాణ వాదులు ఆరోపించారు. పోలీసుల రబ్బర్ బుల్లెట్లు, టియర్ గ్యాస్, వాటర్ క్యానన్లు కూడా తెలంగాణ వాదులను అనుమాత్రం కదిలించలేకపోయాయి. తెలంగాణ వాదుల పట్టుదల ముందు అధికార యంత్రాంగం ఓడిపోయింది. మరోవైపు భారీగా వర్షం కురుస్తున్న కవాతుకు వచ్చిన అశేష ప్రజానికం వేదిక వద్ద నుంచి కదలలేదు. పోలీసులు ఎంత రెచ్చగొట్టినా శాంతియుతంగానే తెలంగాణ మార్చ్ నిర్వహించుకుందామని తెలంగాణ రాజకీయ జేఏసీ కన్వీనర్ కోదండరాం కవాతు వేదిక వద్ద ప్రకటించారు. తెలంగాణ కవాతు ముగిసినా తెలంగాణ విషయం తేలేదాకా ఇక్కడి నుంచి కదలవద్దని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలందరి కృషి ఫలితంగా తెలంగాణ మార్చ్ కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరిగింది. ఇది ప్రజల విజయమే. ప్రజలు పూనుకొని ఎక్కడి వాళ్ళు అక్కడ ఐక్యమై తమకు తాముగా పైసలు వేసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేశారు. మరి ఇవాళ ప్రజల యొక్క కృషి ఫలితంగా ఇక్కడి దాకా విజయవంతం అయింది. దాన్ని మరి నిలబెడుతూ ఇలా భవిష్యత్తు కార్యాచరణ ఆలోచిస్తున్నాం. ప్రధానంగా ఇవాళ జరగవలసింది ఏంటంటే, తెలంగాణ మంత్రులు పూనుకుంటే తెలంగాణ వస్తుంది. వాళ్ళ మీద ఒత్తిడి పెట్టాలి, వాళ్లను కదిలేటట్టు చేయాలనేది మా ఆలోచన. దాని కొరకై వాళ్ళ మరి దీక్ష నడిచింది. రేపటి నుంచి మేము కూర్చొని మళ్ళీ కార్యాచరణ ఆలోచన చేస్తాం. ప్రధానంగా సమయము ఇంకా వేదిక నిర్ణయించుకోలేదు కానీ జేఏసీ బాధ్యులను కూడా ఆమరణ దీక్షలో కూర్చోవడానికి సిద్ధపడ్డాం. ఆ విషయం పైన కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇవన్నీ కూడా ఒక వారం లోపల ఒక నిర్ణయాలు తీసుకొని మేము జేఏసీ తదుపరి కార్యాచరణకు సంబంధించిన ప్రకటన చేస్తాం. దానికి ఆ రోజు జరిగింది ఏంటంటే, వర్షము తీవ్రంగా రావటం ఇంకా పడుతూనే ఉన్నది కదా వర్షం. ఆ వర్షంలో దాన్ని ఇంకా కొనసాగించలేమని ఆలోచనకు వచ్చి ఆ కార్యక్రమాన్ని అప్పటికి వాయిదా వేసింది. లేకపోతే కనీసం ఆడ కూర్చోవాలి కొంతైనా, ఎందుకంటే ఇంతమంది వచ్చిన తర్వాత కూడా గవర్నమెంట్ మాట్లాడకపోవటం అన్యాయం అనే ఆలోచనతో గవర్నమెంట్ పై ఒత్తిడి పెట్టి ఒక ప్రకటన ఏదన్నా రాబట్టుకోవడానికి అక్కడనే కూర్చుందామని చెప్పి అనుకున్నాం. కానీ ఆ వర్షంలో అది సాధ్యపడలేదు. కాబట్టి ఆ రోజుకు ఆ కార్యక్రమాన్ని మేము దాన్ని వాయిదా వేసాం.
వాస్తవానికి ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చింది, మళ్ళీ మీటింగ్కి రాలేదు. పర్మిషన్ ఇచ్చిన తర్వాత మీటింగ్ అయితే అడ్డుకోవద్దు కదా, కానీ మీటింగ్కి వచ్చేటోళ్లకు దారులు మూసేసి ఎక్కడి నుంచి రాకుండా చేసి చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెట్టింది. కాబట్టి కిలోమీటర్ల చుట్టూ తిరిగి రావాల్సి వచ్చింది. ఇదేందని అడిగినందుకు మీదబడి లాఠీ చార్జీలు, టియర్ గ్యాసులు వేస్తే అక్కడక్కడ రెచ్చిపోయి కొంత ప్రజలు తిరుగుబాటు చేసింది. అయితే ప్రజలు చేసింది చూపిస్తున్నారు, కానీ పోలీసులు చేసిన అకృత్యాలను చాలా వరకు కొంతమంది పట్టించుకోవటం లేదు, ముఖ్యంగా ప్రభుత్వ వర్గాలు. వాళ్ళు ఇలా అందుకనే మేము కోరేది ఏంటంటే, ఉద్యమము అంటే మీరు ఏదో పోలీసులను తోడు కాదు, సమస్యకు పరిష్కారం ఏందో చెప్పాలి, అదే బాధ్యత. సమస్యకు పరిష్కారం చూపించే పక్కన పెట్టి తెలంగాణ అడిగినందుకు మీద పడి కొట్టుడు సమాధానం ఎట్లయితుంది అనేది మేము అడుగుతున్నాం. ఆ రీతిని అలా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. 35 కేసులు పెట్టిందట, ఇంకా పెడతారట. మీరు ఎన్ని కేసులన్నా పెట్టుకోండి, ఒకటి మాత్రం వాస్తవం, మేము ఈ ఉద్యమం నుంచి ఈ కేసులకు మేము పక్కకు తిరిగే ప్రసక్తే లేదు. ఇంకా ఐకమత్యంగా, ఇంకా సంఘటితంగా మా పోరాటాన్ని మేము కొనసాగిస్తాం. అది ఎంత బుల్లెట్లు జరిగినాయి, వాటికంటే ఎక్కువ టియర్ గ్యాస్ ఉపయోగించారు. టియర్ గ్యాస్ షెల్స్ వేదిక దాకా వచ్చిపండి. అంత తీవ్రమైనటువంటి రీతిలో పోలీసులు ఆ రోజు రెచ్చిపోయి ఒక రకమైన కోపంతో, కసితో, వ్యక్తిగతమైన కసితో వాళ్ళు ఆ రోజు అక్కడ దాడి చేయడం. అట్లా నేను అనుకోవటం ఏంటంటే, ఇట్లాంటివి అన్యాయమైనటువంటి రీతిలో వ్యవహరించటమే ఇవాళ ప్రజలకి కొంత తీవ్రమైనటువంటి ప్రభుత్వ స్వభావం అనేటువంటిది అర్థమైపోయింది. ఇది ఎంత చెడ్డ సీమాంధ్ర పాలకుల ప్రభుత్వమే, వాళ్ళ మంచి చెడే తప్ప తెలంగాణ ప్రజల గురించి ఆలోచించదు అనేది అందరికీ అర్థం. దాన్ని బట్టి ఎమ్మెల్యేలు, ఎంపీలని అరెస్ట్ చేసినట్టు ఇంకా సాధారణ ప్రజలతో ఎట్లా వ్యవహరించిందో మీరు అర్థం చేసుకోవచ్చు. వయసుతో నిమిత్తం లేకుండా, హోదాతో నిమిత్తం లేకుండా అరెస్టులు చేసిండ్రు, లాఠీ చార్జ్ చేసిండ్రు, కొట్టిండ్రు, విచ్చలవిడిగా వేధించిండ్రు. ఇది చాలా అన్యాయమైన రీతిలోనే ప్రభుత్వం వ్యవహరించింది. ఈ అన్యాయాలన్నింటికీ మాకు తెలిసి తెలంగాణ ఏర్పడితే తప్ప ఇట్లాంటి దాడుల నుంచి, హింస నుంచి తెలంగాణ తప్పించుకోవటము, కాపాడుకోవటము సాధ్యం కాదు. కాబట్టి తెలంగాణ సమాజముకు ఆత్మగౌరవంతో బతకాలంటే తెలంగాణ వస్తే తప్ప సాధ్యం కాదు. ఇక్కడ మంత్రుల మాటకు విలువ ఉండదు, ఎమ్మెల్యే ఎంపీలకు విలువ ఉండదు. ఎంపీలను కూడా చీఫ్ మినిస్టర్ ఇంటి నుంచి తీసుకొని పోతారు. కనుక ఇట్లాంటి పరిస్థితుల్లో మేమేమనుకుంటున్నామంటే, ఇదేదో రోజు జరిగే ఘటనలు రోజు సమాధానం కాదు. మనం అడగాల్సింది ఇక తెలంగాణే. ఆ తెలంగాణ కోసమే ఇక పోరాటాన్ని ఉధృతం చేయాలని నిర్ణయానికి వచ్చినాం. ఆ తేవలసింది కూడా మంత్రులే, వేరెవరికి మీద కాదు ఈ బాధ్యత. ఆ మంత్రులు అందుకోసం పూనుకోవాలని ఈ సందర్భంగా మంత్రుల మీద విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళు పూనుకొని తెలంగాణ తెచ్చే విధంగా కదిలించడానికి ఒక ఒత్తిడి పెట్టే కార్యక్రమం కూడా తీసుకోవాలని నిర్ణయించారు. దానికి అన్నిటి కూడా మనం ఏం చేయాలి, ఏ సమయంలో మనం ఎట్లా వ్యవహరించాలని చెప్పి కూడా ఇప్పుడే మేము అత్యవసరంగా తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఒక 10 నిమిషాల్లో మేము కూర్చోబోతున్నాం. దయచేసి మరొకసారి మీకు తెలియజేస్తా ఉన్నాం, మీడియాని గౌరవించాల్సిన బాధ్యత ఉంది. తెలంగాణ వాళ్ళని ఎవరం కూడా సమయంతో పాటించి మన సంస్కృతిని మనం చూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరెవరు అణచివేయడానికి ప్రయత్నం చేసినో సమయం వచ్చినప్పుడు మనం వాళ్ళపైన స్పందిద్దాం. ఖచ్చితంగా కూడా కొంత బాధ ఉన్నా అది ఎప్పుడు ఏ రూపకంలోనో అప్పుడు చూద్దాం, కానీ ఇట్లా ఈ రకంగా మనం వాళ్ళ అమర్యాదగా ప్రవర్తించినట్టు చేయదు. మనం రిక్వెస్ట్ చేసి పిలుచుకున్నాం ప్రతి ఒక్కరిని. ఇది ర్యాలీ కాదు, అక్కడికే పోతాం, మమ్మల్ని తీసుకుపోతాం. అన్ని కట్లు పెట్టి ఇది ప్రజాస్వామ్యమా, కావాలంటే కుమార్ రెడ్డి 10 రూపాయలు ఇస్తా మీకు. తెలంగాణ మంత్రులారా 10 రూపాయలు ఒక్కొక్కడికి తీసుకెళ్ళండి. నా కొడుకులారా మీకు కావాల్సింది డబ్బులు, మనుషులు కాదు, ప్రాణాలు కాదు. ఏదైనా ఛానల్
సభ ద్వారా ఒకటే చెప్పాలనుకున్నాము, యుద్ధం ద్వారా తెలంగాణ వస్తుంది. యుద్ధం చేసి ఈ గెలుగులను కొంత గతంగాలను కూడా పోయి చేసి నిర్మని చెప్తూ క్రియలను మాట్లాడుతూ కోరుతా ఉన్నాం. చూస్తున్నావా? సరే సరే మళ్ళీ ఫోన్ పెట్టైనా ఫోన్ చేస్తాను. కొన్ని చోట్ల మీడియాపై దాడి జరిగినందుకు కోదండరాం క్షమాపణ కోరారు. తెలంగాణపై తక్షణం రూట్ మ్యాప్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ విషయంపై ఒక ప్రకటన వచ్చేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదన్నారు. వచ్చిన వారందరికీ ఆహారం, మంచినీరు సరఫరా చేస్తామని, ఆటపాటలతో తెలంగాణ జాతర జరుపుకుందామని పిలుపునిచ్చారు. ఈ ఎడమ సైడ్ కూర్చోదా? ఎప్పుడు ఎడమ కాలువ ఎండినట్టే ఉండాలా మనం? ఇబ్బందులు కలగకుండా కవాతును ముగిస్తున్నట్లు తెలంగాణ రాజకీయ జేఏసీ కన్వీనర్ కోదండరాం ప్రకటించారు. తెలంగాణ ప్రకటించేంత వరకు పోరాటం కొనసాగుతుందని, ఈ నెల 2వ తేదీన ఇందిరా పార్క్ వద్ద దీక్ష చేపడదామని ఆయన తెలిపారు. తెలంగాణపై ముఖ్యమంత్రి అసమర్థత వల్లే పార్టీ పునాదులు కదులుతున్నాయని ఆగ్రహించిన తెలంగాణ మంత్రులు అధిష్టానానికి ఫిర్యాదు చేయనున్నారని తెలుస్తుంది. ఏది ఏమైనా నిర్బంధాలు, ప్రభుత్వ దమనకాండ మధ్య తెలంగాణ వాదులు ఎడలేని పోరాట పటిమతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే తమ లక్ష్యమంటూ వెలుగెత్తి చాటారు. కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం దినదిన గండాన నడుస్తుంది. రాష్ట్రంలోనూ ఏమీ చేయని నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టిలాడుతుంది. ఏదేమైనప్పటికీ ఈ గందరగోళంలో ఇబ్బంది పడేది ప్రజలే. ఇది ఇవాల్టి స్టోరీ బోర్డ్. నిరంతర సమాచారం కోసం యూట్యూబ్ లో వాచ్ చేస్తూ ఉండండి టీవీ 11 న్యూస్. నమస్తే.